ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారి ఎవరు లేరు. ఈ మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారి కావాలి. ఎపిసోడ్ వ్యయం ఈ మాసం అంతం నుండి పెరగనున్నది. కేబుల్ ఛార్జెస్ మరియు ఇతర ఛార్జెస్ అన్నీ కూడా ఎన్హాన్స్ అవుతున్నాయి. కాబట్టి ఎపిసోడ్ సహకారులు ఈ విషయాన్ని ముందస్తుగా నేను తెలియచేస్తున్నాను. వారు గుర్తెరగాలని కోరుతూ ఉన్నాను. యేసే పరిష్కారం 12 సంవత్సరాలు నిరవధికంగా కొనసాగింది. ఇప్పుడు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 3వ పర్యాయం బైబిల్ ధ్యానిస్తున్నాము. ఈ బైబిల్ ధ్యానాలు పూర్తవటానికి సులభంగా 4 సంవత్సరాలు పడుతుంది. సులభంగా 4 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ 4 సంవత్సరాలలో ఎపిసోడ్ వ్యయం భారీగానే ఉంటుంది. కాబట్టి ఇతర ఛానల్స్తో కంపేర్ చేసుకుంటే కూడాను భారీగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కంటిన్యూటీ ప్రోగ్రాం కనుక ఈ విధమైన బ్రేక్ వచ్చే అవకాశం తీసుకునే ఛాన్స్ లేని పరిస్థితి కనుక ప్రేక్షకులు ఈ విషయాలు గుర్తులో ఉంచుకొని ప్రార్థించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారి లేకపోతే ఈ కార్యక్రమం కంటిన్యూ చేయటం ఒక విధంగా అసాధ్యం. దేవుని కృప వలన సాగుతోంది అంతే. మాసం ప్రారంభం ₹1 లేకుండా ప్రారంభమై మాసాంతానికి అవసరాలు తీరేటట్లుగానే యేసే పరిష్కారం ప్రోగ్రామింగ్ బడ్జెట్ ఉంటుంది. అంతే దేవుడు ఇస్తారు. మిగులు అనేది ఎప్పుడు చూడలేదు మేము. కనుక అవసరతలు తీర్చబడేటట్లుగానే ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతోంది. మీరు గత 2-3 సంవత్సరాల రికార్డ్స్ మీరు పరిశీలించుకుంటే ఏ రోజు ఎపిసోడ్ ఉందో ఏ రోజు లేదో నేను డిక్టేట్ చేసిన తర్వాతే వాక్యం చెబుతాను. కాబట్టి ఆర్థిక పరిస్థితి తెరిచిన పుస్తకమే యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు ఈ విషయం మీకు చెప్పాలి. ఎందుకంటే ఈ మాసాంతం నుండి అన్ని ఛార్జెస్ ఎన్హాన్స్ అవుతున్నాయి. పరిచర్య యొక్క ఫైనాన్షియల్ బర్డెన్ పెరుగుతోంది. ప్రభువు సహాయం చేసేటట్లు మీరు ప్రార్థించాలి. అలాగే మీకు తెలిసిన వారిని దీనిలో భాగస్థులుగా చేయండి. ప్రపంచంలో ఎక్కడా కూడాను వర్స్ బై వర్స్ బైబిల్ స్టడీ ఆన్ టెలివిజన్ లేదు. ఇదే ప్రథమం. కాబట్టి ఈ ప్రోగ్రాం లోకల్ చర్చెస్కు, బిలీవర్స్ యొక్క ఇండివిజువల్ స్పిరిచువల్ లైఫ్స్కు చాలా ఎరువు వంటిది. అనుదినం వాక్యం చేత జీవితాలు పరిశీలించుకోవటం, ఏ విధమైన కలిపి చెరిపేటి అంశాలు లేకుండా ఒక అర్ధగంట సేపు వాక్యాన్ని ధ్యానించటం, బైబిల్ను వరుస క్రమంలో నేర్చుకోవటానికి ఏసీటీ ప్రేక్షకులకు ఒక గొప్ప అవకాశం ఇది. కాబట్టి సదరు విషయాలు మీ దృష్టిలో జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నా. ఈ మాసం నుండి ఎన్హాన్స్ అవుతున్న పరిష్కారం టారిఫ్స్ కొరకు, ఇతర ఛార్జెస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం.
ప్రేక్షకులలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడానికి కృప దయచేయము. పరివర్తన, రూపాంతరము ప్రతి ఒక్క ప్రేక్షకులలో రావాలి. మా గమ్యం అది. అట్టి కృప వాక్యం వింటున్న వారికి ఇవ్వండి. ఈ రాత్రి ప్రాముఖ్యంగా ఎపిసోడ్ సహకారులను పంపమని విజ్ఞాపన చేస్తున్నాము. మీ కృప చూపండి. ఘనత, మహిమ, ప్రభావాలను మీరే పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 8వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 18 వచనాలున్నాయి. ఈ 18 వచనాలు ఈ దినం నేను చదువుతాను. వీటిలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మనం ధ్యానిద్దాం. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన 80 సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను. సొలొమోను యొక్క రాజ్య స్థిరత గూర్చిన విషయాలు ఇక్కడ మాట్లాడబడుతున్నాయి. మందిరాన్ని, పట్టణాన్ని కట్టించాడు. అక్కడతో మౌనంగా లేడు. చూడండి, సొలొమోను యొక్క 40 సంవత్సరాల పరిపాలన సివిల్ కన్స్ట్రక్షన్స్, పౌరులు క్షేమాభివృద్ధి చెందినట్లు దేవాలయం, రాజు కుటుంబ సౌకర్యార్థం పట్టణం, ప్రజల సౌకర్యార్థం పట్టణ ప్రాకారాలు, పట్టణంలో నివాసాలు. చూడండి, ఇప్పుడు ప్రభుత్వం ఉంటుంది, చూశారు. మన ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం మీద చాలా దృష్టి పెట్టి ఉంది. మనం రోజు పేపర్లో చూస్తున్నాం. ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇచ్చే బృహత్తర కార్యక్రమం. దానిలోనే ఇండ్లు నిర్మించి ఇస్తారు. ఒకప్పుడు స్థలం ఇచ్చి ఇండ్లు ఇచ్చేవారు. ఇప్పుడు కొంచెం పట్టణాలలో ఒకే చోట కాలనీస్ కింద పెట్టి అపార్ట్మెంట్ మోడల్లో కట్టి పేదలకు ఇచ్చేస్తున్నారు. నేను విజయవాడలో చూశాను, వాంబే కాలనీ అని ఉంది. అక్కడ అపార్ట్మెంట్స్ కట్టారు. వైట్ కార్డ్ హోల్డర్స్కు ఇళ్ళు ఇస్తూ వచ్చారు. అర్హులైన వారికి ఇండ్లు ఇచ్చారు. ఈ రోజున ఇవాళ మనం ఇండ్ల నిర్మాణం గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వాలు మరి ఆ రోజున, ఏ రోజున 3000 సంవత్సరాల క్రితం ప్రజల కొరకు పట్టణాలను కట్టించాడు. చూడండి, ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్లో రిహాబిలిటేషన్ సెంటర్స్ కడుతున్నారు. గత 2 దినాల క్రితం నేను కొల్లేరు ప్రాంతంలో ప్రయాణం చేస్తూ వస్తుంటే నాకు ఒక బిల్డింగ్ కనపడింది. దాని మెట్లు ఊడిపోయి ఉన్నాయి, సరిగా లేవు. కానీ అదొక చెరువు గట్టు మీద, ఎత్తైన గట్టు మీద ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు కొల్లేరు ముంపునకు గురైతే ఆ రిహాబిలిటేషన్ సెంటర్కి వచ్చేసేయాలన్నమాట. ఎత్తైన స్థలంలో 2 అంతస్తులతో కట్టించారు. అది గ్రౌండ్ లెవెల్, గ్రౌండ్ +1. ఆ డాబా, అంతస్తు డాబా, అక్కడ ఎత్తు స్థలం, అక్కడికి వచ్చి చేరిపోవాలి. ప్రజల క్షేమార్థం ప్రభుత్వం నిర్మించినట్లుగా గమనించాను నేను. అలా చాలా చోట్ల ఉన్నాయి పునరావాస కేంద్రాలు, తుఫాను బాధితులకు షెల్టర్ ప్లేసెస్. కనుక ఇవన్నీ ప్రభుత్వం ప్రజల కోసం చేస్తుంది ఈ రోజున. మరి ఆ రోజున గమనించండి, 3000 సంవత్సరాల క్రితం పట్టణాలు కట్టించారు. ఇశ్రాయేలీయులను అందులో కాపురముంచాడు. హీరాము తనకిచ్చిన పట్టణాలను సొలొమోను కట్టించి అందులో కాపురముంచాడు. ఇప్పుడు కూడా మనకి హౌసింగ్ బోర్డ్ కాలనీస్ ఉన్నాయి కదూ. కనుక ఆ విధంగా ప్రభుత్వమే గృహాలను నిర్మాణం చేసి ప్రజలను, పౌరులను అందులో నివసింపజేసేటువంటి పథకాలు ఆ రోజున సొలొమోను గారి కాలంలోనే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
బైబిల్లో ఇంచుమించుగా ఈనాడు మనం అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వం చేస్తున్న విషయాల్లో చూస్తే ఆ రోజులలోనే ఇవన్నీ కూడా అమలులో ఉన్నట్లుగా చూస్తాం. ప్రధానంగా మిలిటరీ మెయింటెనెన్స్, ఫోర్సెస్ మెయింటెనెన్స్ ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. తర్వాత ప్రజలకు కావలసినటువంటి సెక్యూరిటీ వింగ్స్ ఆ రోజుల్లో ఉన్నాయి. నిఘా విభాగాలు ఆ దినాల్లోనూ ఉన్నాయి. కనుక ఏమాత్రం ఆధునిక రాజ్యంలో ఉండే వసతులన్నీ ఆనాడే వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. సివిలియన్స్ యొక్క రైట్స్ కాపాడబడేటట్లుగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. లా పర్ఫెక్ట్గా అమలు చేయబడింది ఆ రోజున. యూదులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం చాలా చక్కగా అమలు చేయబడింది. ప్రాసిక్యూషన్ అండ్ ఎగ్జిక్యూషన్ రెండు కూడా చాలా చక్కగా నిర్వహించబడ్డాయి. సోదరుడా, సోదరి, ఆనాడు ప్రజలు శాంతితో జీవించారు, వ్యాపారాలు చేసి గడించారు, ఆనందంతో వారు జీవించగలిగారు, నెమ్మదితో కూడిన దినాలు జీవించారంటే ఖచ్చితమైన రాజు పరిపాలన చేయటం. సొలొమోను యొక్క రాజ్యం ఇతర రాజ్యాలకు సవాలు. అట్లాంటి మెయింటెనెన్స్ ప్రజలకు అతడు ఇవ్వగలుగుతూ వచ్చాడు. చూడండి, తరువాత సొలొమోను హమాతు సోబాను స్థలానికి పోయి దాన్ని పట్టుకొని అరణ్యమందుండు తద్మోరులకు హమాతు దేశమందుండు ఖజానా ఉంచు పట్టణాలకు ప్రాకారాలు కట్టాడు. ఖజానా ఉండు పట్టణము అన్నప్పుడు ట్రెజర్, ధననిధి దాచబడు స్థలం. దాని చుట్టూతా కూడాను ప్రాకారములు కట్టాడు. చూడండి, మనం బ్యాంకులకు వెళ్తే స్ట్రాంగ్ రూమ్స్ అని ఉంటాయి. అంటే అందులో నగదు, బంగారం, పత్రాలు విలువైనవి దాస్తారు. అగ్నికి మరి దేనికి కూడా నాశనం కాకుండా ఉండేట్లు దాన్ని నిర్మాణం చేస్తారు. ఏ ప్రమాదం వచ్చిన లేకపోతే దొంగలు దాన్ని దోచుకోవడానికి వీలు లేకుండా చేస్తారు. అందుకే దాన్ని స్ట్రాంగ్ రూమ్ అని పిలుస్తారు. కాబట్టి అట్లాగూ ఈ ట్రెజర్ ఎక్కడైతే దాచబడుతూ వచ్చిందో అక్కడ ప్రాకారాలు కడతాం సెక్యూరిటీ మెజర్స్ను సూచిస్తోంది. ఇదియుగాక అతడు ఎక్కువ బేత్ హెరోను, దిగువ బేత్ హెరోను గౌనుల అడ్డగడులు గల పట్టణములను కట్టించాడు. బయలతును, ఖజానా ఉంచు పట్టణములను, రథములు పట్టణాలను, గుర్రపు రౌతులు ఉంచడానికి పట్టణాలను కట్టించాడు. యెరూషలేమునందు లెబనోనునందు తాను ఏలు దేశమందు ప్రాకారాలు కట్టించాలని తాను ఉద్దేశించిన పట్టణాలన్నింటికీ సొలొమోను కట్టించెను. తాను ఉద్దేశించిన పట్టణాలంటే ప్రణాళిక కలిగి ఉన్నాడు సొలొమోను. ఒక ప్లాన్ ప్రకారం తన యొక్క రాజ్యాన్ని నడిపించాడు. గుర్రాలకు, రౌతులకు ఒక విధమైనటువంటి నివాసాలు, రథాలు దాయటానికి ఒక విధమైనటువంటి షెల్టర్స్ నిర్మాణం జరిగింది. ఎంత ఆర్గనైజ్డ్గా పర్ఫెక్ట్గా చేశాడు ప్లానింగ్. నా చిన్నతనంలో నేను కాకినాడ మొట్టమొదటిసారి వెళ్ళాను. అక్కడ చర్చ్ స్క్వేర్ ఉంది. ఒక రోడ్ అంతా కూడా చర్చెస్ ఉన్నాయి. పక్క పక్కనే ఎదురెదురుగానే సిఎస్ఐ చర్చ్ ఉంది, బాప్టిస్ట్ చర్చ్ ఉంది. అట్లా డిఫరెంట్ చర్చెస్ ఆపోజిట్ ఒకే స్ట్రీట్లో ఉన్న చర్చ్ స్క్వేర్, జగన్నాయకపురి అంటారు దాన్ని. చూశాను నేను. టౌన్లో ఉన్న క్రిస్టియన్స్ అందరూ వర్షిప్కి అక్కడికి పోవాలి ఆ స్థలానికి. అలాగే అదే పట్టణంలో సినిమా హాల్స్ వీధి కూడా ఉంది. 14-15 సినిమా హాళ్ళు నా చిన్నతనంలో నేను గమనించాను. వరుసగా ఉన్నాయి సినిమా హాల్స్. అంటే ఎంటర్టైన్మెంట్ అంతా ఒక చోట, రిలీజియస్ యాక్టివిటీస్ అంతా ఒక చోట, స్టేడియం అండ్ స్పోర్ట్స్ అంతా ఒక చోట. అందుకని ఒక ఆయన అన్నాడు కాకినాడ గురించి మాత్రం ఇట్స్ ఎ కెనడా అని అన్నాడు. అన్నీ కూడా క్రాస్ రోడ్స్, చక్కగా నిలువగడులు, అడ్డగడులు, ఎటు వెళ్ళినా పట్టణంలో మిగతా చోట కనెక్ట్ అయ్యేటట్లుగా రోడ్స్ ఫార్మేషన్ జరిగింది. పోర్ట్ ఉంది అక్కడ. ఇట్స్ ఎ ప్లాన్డ్ సిటీ కాకినాడ. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు మనం ఈ ఆధునికీకరణ వశం చేసుకున్న దినాల్లో మనం ఉన్నాం. మరి ఆ రోజునే ఉంది వన్ మ్యాన్స్ ప్లాన్.
ఒక మనిషి యొక్క ప్రణాళిక తన అనుచరులు పెట్టుకొని తాను ప్లాన్ చేస్తూ వచ్చాడనమాట. కనుక పట్టణాలన్నింటినీ, తాను ఉద్దేశించిన పట్టణాలన్నింటికీ కూడా చక్కగా ప్రణాళిక ప్రకారం ప్రాకారాలు కట్టేశాడు. అలాగే మన ప్రభుత్వం కూడాను ఏ పట్టణానికి ఎంత పట్టణాభివృద్ధి నిమిత్తం బడ్జెట్స్ రిలీజ్ చేస్తారు, అలాగే లోకల్ ఫండింగ్తోని డెవలప్ చేసుకోవటానికి ప్రణాళిక చేస్తారు. ఈ మధ్యన ఒక ఆయన చెబుతున్నాడు, ప్రభుత్వ సహాయమే లేకపోతే లోకల్ గవర్నమెంట్స్, లోకల్ బాడీస్ అసలు కంటిన్యూ అవటమే కష్టం అన్నట్టుగా చెబుతున్నాడు ఆయన. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవన్నీ ఈ రోజున ఉన్నాయి, ఆ రోజున కూడా ఉన్నాయి అన్నప్పుడు అప్పటి జ్ఞాన పరిస్థితులు ఏమిటి, అప్పటి ఆలోచన పట్ల పరిస్థితులు ఏమిటి, అప్పటి ప్రజలకు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏమిటి ఆలోచించాలి. ఈరోజు మనం టాయిలెట్స్ పథకం ఇవాళ చెబుతున్నాం. మనం పట్టణాలు కట్టించినప్పుడు టాయిలెట్స్ కూడా అందులోనే భాగమే. కనుక మనం ఈరోజు ఏదైతే మన యొక్క ప్రభుత్వం చేస్తోంది, లేకపోతే ఇతర నాయకులు చేస్తున్నారని చెప్పి మనం సంతోషపడతామో, వారి జ్ఞానాన్ని బట్టి ఆనందిస్తాము, వారి పనితీరును ప్రశంసిస్తామో, అట్లాంటి పనితీరు 3000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క సొలొమోను గారు చేశాడు. 7వ వచనం, ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులలో శేషించినటువంటి జనం, వీరిని సొలొమోను వెట్టి పనులలో ఉంచి వాడుకున్నాడు. అంటే స్వజనులకు స్వాతంత్రం, స్వజనులు కాని వారికి స్వాతంత్రం లేకపోవటం కాదు, వాస్తవంగా లెక్కించాలంటే వాడిని బయటికి పంపించేసేయాలి. కానీ వాడిని బయటికి పంపించుకోకుండా వారు ఇష్టపడిన విధానాన్ని బట్టి వారిని వెట్టి పనులకు ఉపయోగించాడు. అంటే కన్స్ట్రక్షన్లో మోత కూలీ పనులకు, అలాగే లో క్యాడర్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేశాడు. అంటే వారు నాశనం కాకుండా, వారు ఎక్కడికి వెళ్ళిపోకోకుండా. ఇప్పటికీ మీరు చూడండి, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న స్థితి ఇదే. గల్ఫ్ కంట్రీస్కి మన వెస్ట్ గోదావరి డిస్టిక్లో పాలకొల్లు ఆ పరిసర ప్రాంతాల్లో నుంచి చాలా కుటుంబాలు వలస వెళ్ళాయి. మీరు పేపర్ తిరిగేయండి, లేకపోతే అక్కడ వెళ్ళినప్పుడు పరిస్థితులు కనుక్కోండి. అక్కడ ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి, సాధారణంగా దళిత్ ఫ్యామిలీస్లో ఎక్కువ చూశాను నేను. వాళ్ళు వెళ్ళారు, ఏం చేస్తారు అక్కడ? జీప్ డ్రైవర్స్ గాను, హౌస్ కీపర్స్ గాను, మార్కెట్ ప్లేస్లో ఏదైనా మోసేటువంటి వారు గాను, పెట్రోల్ పంప్స్లో వర్కర్స్ గాను, లేదంటే కొన్ని బుక్ స్టాల్స్లో అటెండర్ బాయ్స్ గాను, చాలా చిన్న చిన్న పనులు. ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు సాధారణంగా చేయని పనులు ఇట్లా ఇతర కంట్రీస్ నుంచి వెళ్ళిన వారు ఇప్పుడు అక్కడ చేస్తున్నారు. సేమ్ ప్యాటర్న్. ఆ దినాల్లో వీళ్ళని వెళ్ళిపోమని అనాలి, కానీ అంటలేదు. వారు బ్రతకడానికి ఇష్టపడ్డారు. వారికి వెట్టి పనులకు అవకాశం సొలొమోను ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విద్యాధికులైన వారు, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఉన్నారు, మంచిది. కానీ ఈ విధమైనటువంటి పనులు చేస్తున్న వారు, ఈ వెట్టి సంబంధించిన పనులు చేస్తున్న వారు అనేక మంది ఇతర దేశాల్లో ఉన్నారు. చదువుకున్న వాళ్ళల్లో కూడా ఆపర్చునిటీస్ లేని వారు, చిన్న చిన్న ఉద్యోగాలతో కాలం వెళ్ళబుస్తున్న వారు అనేక మంది విదేశాల్లో ఉన్నారు. అలాంటి ప్యాటర్న్ ఈ రోజున ఇది చూస్తున్నాం ఇక్కడ. ఆ రోజుల్లోనే యెరూషలేములో మరియు ఆ యూదయ, గలిలయ ఆ ప్రాంతాలన్నింటిలో కూడాను పాలస్తీనా భూభాగంలో సొలొమోను గారి యొక్క ఏర్పాటు కనిపిస్తోంది. అయితే ఇశ్రాయేలీలలో ఒకనినైనను సొలొమోను తన పని చేయుటకు దాసునిగా నియమించలేదు. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఆ దేశం యొక్క పౌరులకు దక్కినటువంటి గొప్పతనం ఏమిటంటే, ఆధిక్యత ఏంటంటే, వారిలో ఎవరు కూడా లేబర్ వర్క్ కొరకు వారిని వాడలేదు. ఇక దేశం ఎంత అడ్వాన్స్మెంట్లోకి వెళుతుందో ఆలోచించండి. ఇవాళ మనం సంపూర్ణ అక్షరాస్యతను గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు రిజల్ట్స్ రావటం కోసం
కార్పొరేట్ స్కూల్స్లో సబ్జెక్ట్ నేర్పించకుండా కేవలం ప్రశ్నలు నేర్పించి ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివించి అత్యధిక మార్కులు రాబడుతున్నటువంటి తత్వం ఇవాళ కనిపిస్తాను. అలాగే రిజల్ట్స్ రావేమో అని చెప్పి మాస్ కాపీయింగ్ చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అట్లా కాదు. ప్రతి వ్యక్తి ఎడ్యుకేట్ అవ్వాలి, ప్రతి వ్యక్తి విద్యాధికుడు కావాలి. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన పట్టణాలు లేదా జిల్లాలు చాలా తక్కువ. అట్లాంటిది ఆదినాన సొలొమోను రాజ్యంలో ప్రతి పౌరుడు ఎడ్యుకేటెడ్. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఇష్యూ కాదా? 3000 సంవత్సరాల క్రితం తన పౌరులందరూ కూడా ఎడ్యుకేట్ కావాలి అనేది నిర్దేశించబడింది. తర్వాత పురుషులలో ప్రతివాడు యుద్ధ నేర్పరై ఉండాలి, మిలిటరీలో ఖచ్చితంగా నేర్చుకున్నవాడై ఉండాలి. తర్వాత వాళ్ళలో ఏ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఉందో దానిని నేర్చుకుని ప్రభుత్వానికి అవకాశం ఉండే పనులు చేయాలి. ఇట్లాంటి కల్చర్ ఆ రోజునే ఉంది. యూదులలో 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం కంటత రావాలి. సో దట్ దే మస్ట్ బి ఎడ్యుకేటెడ్. వాళ్ళు చదువుకుని వాళ్ళై ఉండాలి. సొలొమోను రాజ్యంలో పౌరులందరూ విద్యాధికులే. ఎప్పుడైతే అందరూ చదువుకుంటారో అండర్స్టాండింగ్ బాగుంటుంది, చైతన్యం బాగుంటుంది, వికాసం కలిగిన జీవితాలు ఉంటాయి. అంతేకాకుండా అతడు చాలా సామెతలు రాశాడు సొలొమోను. ఆ సామెతలు ఈ రోజున మనం ఆయన చనిపోయి 3000 సంవత్సరాలు ఇవాళ మనం చదువుతున్నా మనల్ని చైతన్యవంతులు చేస్తాయి ఆ సామెతలు. నా యవ్వన కాలంలో నేను సామెతల గ్రంథాన్ని చాలా దీక్షగా చదివాను. అందులో ఉన్న కొన్ని సామెతలు ఇప్పటికీ కూడా నన్ను హెచ్చరిక చేసి నడిపిస్తున్నవి నాకు ఇప్పటికీ ఉన్నాయి. 25 సంవత్సరాలుగా అనుభవం. వాటిలో ఒక్కటి చెప్తాను. నీ పొరుగువారి ఇంటికి పలుమార్లు వెళ్ళకము, అతడు నిన్ను విసిగి ద్వేషిస్తాడేమో అనే పదం 25 ఏళ్ళుగా నన్ను అది కంట్రోల్ చేస్తోంది. కనుక నేను చెబుతున్నాను, ఆనాడు ఇంకెంత ప్రభావం కలిగి ఉంటాడంటారు? ఈ రోజున 3000 సంవత్సరాల తర్వాతే ఆయన యొక్క రచనలు మన మీద ప్రభావం చూపిస్తుంటే అనుదినం, మరి 3000 సంవత్సరాల క్రితం ఆయన జీవించి ఉన్న దినాల్లో ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటాడు వాళ్ళకి ఆలోచించండి. ఒక విధంగా షేబాదేశపు రాణి సొలొమోను గారు రాజ్యాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు పనివారిని చూచి అన్న మాట ఏమిటంటే, మీరు ధన్యులని చెప్పింది. ఎందుకంటే మీ రాజు దగ్గర మీరు పనిచేస్తున్నారు. ఇట్లాంటి టాప్ లీడర్ దగ్గర పనిచేయటం చాలా ఆశీర్వాదం. మీరు అందరి దేశాల్లో పనిచేసే వారందరి పనుల కంటే మీరు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే మీ రాజు అట్లాంటి వాడు. ఆలోచించండి. చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి. అట్లాంటి వాటిలో కొన్ని బ్రాండెడ్ కంపెనీస్కి మాత్రమే వారి ఎంప్లాయీస్కి ఆ పేరు ఉంటుంది, మనకు తెలుసు కదా. కనుక సొలొమోను దగ్గర పనిచేసే వాళ్ళందరికీ అట్లాంటి ఆధిక్యత. ఆ దేశంలో పుట్టిన పౌరుడికి చాలా గొప్ప విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఆధిపత్యం ఇచ్చేవారు. ఈ మధ్యన ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీలో కొందరు చనిపోయినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. భయపడకండి అని ప్రజలకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, ఈ రోజున రోడ్ యాక్సిడెంట్స్, విస్తారమైన రోడ్ యాక్సిడెంట్స్, నో వన్ ఈస్ టేకింగ్ కేర్. ఎవరు పట్టించుకోరు. ఒక ప్రాణం విలువ ఎంత అనేది భారతదేశంలో చాలా సాధారణమైపోయిందా అని బాధ కలుగుతుంది ఒక్కోసారి. ఇది నా వ్యక్తిగత స్టేట్మెంట్, ఎవరితో సంబంధం లేదు. ఒకే జోన్ ఆఫ్ ఏరియా, ఒకే ఏరియాలో 10 కిలోమీటర్స్ రేంజ్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయిన రికార్డు ఉంది. కానీ నో వన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఎవరు దాని గురించి బాధపడేవారు? అలా కాదు. సొలొమోను యొక్క రాజ్యంలో ప్రతి పౌరునికి ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఉత్కృష్టంగా ఉంది. వారు లెక్కించబడ్డారు, వారు గుర్తించబడ్డారు. వారి పోషణ, వారి బాధ్యత, వారి భద్రత అన్నీ కూడా ప్రభుత్వం చూసింది. అట్లాంటి పరిస్థితులు కాబట్టి వారిని యోధులుగాను, అధిపతులుగాను, ప్రధానులుగాను, రౌతులకు అధిపతులుగాను నియమించింది. దే ఆర్ ఆల్ ఆఫీసర్స్.
వారంతా కూడా ఉన్నత స్థానాలు అధిరోహించారు. దట్ ఈస్ ద క్రైటీరియా అండ్ హీ ఈజ్ ద కింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉండాలని ప్రతి తండ్రి కోరుకున్నట్టు తన ప్రజల ఉన్నత స్థానాల్లో ఉండాలని నాయకుడు కోరుకోవాలి. భద్రంగా ఉండాలని కోరుకోవాలి. ఘనంగా జీవించాలని కోరుకోవాలి. వారి యొక్క జీవన శైలి ఉత్కృష్టంగా ఉండాలని కోరుకోవాలి. అప్పుడు అట్లాంటి ప్రణాళికలు వస్తాయి. చూడండి, ఇక్కడ వీరిలో శ్రేష్ఠులైనటువంటి 250 మందిని సొలొమోను ప్రజల మీద అధికారులుగా ఉన్నారు. ఇజ్రాయేలీల రాజైన దావీదు నగరమందు నా భార్య నివాసం చేయకూడదు, యెహోవా మందసము ఉన్న స్థలములు ప్రతిష్ఠాలు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. సొలొమోను ఎంత జ్ఞానం కలిగి జీవించాడో కొన్ని సందర్భాల్లో అంతటి ఫూలిష్నెస్ కూడా ప్రదర్శించాడు. 11వ వచనం మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఫరో కుమార్తె అనే పేరు కనిపిస్తోంది ఇక్కడ. సొలొమోను దగ్గర 1000 మంది మహిళలు ఉన్నారు, 300 మంది భార్యలు, 700 మంది అతని దగ్గర ఉపపత్నులు ఉన్నారు. వీరంతా ఎవరంటే వివిధ దేశాల యొక్క రాజకుమార్తెలు, డిఫరెంట్ టాప్ నేషనల్ లీడర్స్ డాటర్స్ని సొలొమోను గారికి వివాహానికి ఇచ్చారు. అంటే సొలొమోను గారితో అనుసంధానం అవటానికి ఈ వైవాహిక క్రమాన్ని ఆనాటి నాయకులు ఎన్నుకున్నారు, అంతే. కనుక అందులో ఫరో కూడా తన కుమార్తెను ఇవ్వటానికి ముందుకు వచ్చాడు. ఆశ్చర్యం కదండి. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలను కబంధ హస్తాల్లో దాస్యములో ఉంచినటువంటి వీరు 600 సంవత్సరాలు గడిచిన తరువాత అదే ఇశ్రాయేలు రాజ్యములో వచ్చిన ఒక రాజునకు ఆ ఫరో తన కుమార్తెను ఇస్తున్నాడు అని అంటే ఎంత ఘనతలోనికి సొలొమోను యొక్క గొప్పతనం వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవాలి. ఈ ప్రక్రియలో జాగ్రత్తగా వినండి, ఈ ప్రక్రియలో సొలొమోను ఒక తప్పు చేశాడు. ఏమిటంటే డిఫరెంట్ క్వీన్స్ను తీసుకొచ్చాడు. డిఫరెంట్ రాజకుమార్తెలు తీసుకొచ్చినప్పుడు వారు వారి దేవతలను తెచ్చుకున్నారు. రాజ్యాన్ని స్థిరపరచడానికి తన సొంత విధానంలో వెళ్ళాడు, అక్కడ దెబ్బతిన్నాడు. మనుషుడు విశ్వాసి ఎప్పుడు తన సొంత మనస్సు వాడతాడో, దైవ నడిపింపును పక్కన పెట్టి తన వాక్యాన్ని పక్కన పెట్టి తన సొంత నిర్ణయానికి వెళ్తాడు, అక్కడ బొక్కమార్ల పడిపోతాడు. సొలొమోను ఫరో కుమార్తెను తీస్తే ఫరో కుమార్తె యెరూషలేములో ఉంది, ఫరో కుమార్తె విగ్రహారాధికురాలు. అందుకనే ఈ యొక్క దేశంలో ఉండకూడదు ఈవిడని చెప్పి వేరే పట్టణం కట్టించి ఆ పట్టణాన్ని పంపించాడు. ఆవిడ విడిచిపెట్టలా, ఆమెను విగ్రహారాధన మాన్పించలేకపోయాడు, కానీ ఆవిడ్ని బయటికి పంపాడు. ఏమిటి ఉపయోగం? సొలొమోను స్త్రీల దగ్గర రాజీ పడ్డాడు. స్త్రీలోనుడు అని కాదు ఇక్కడ. సొలొమోనును ఒక స్త్రీలోనుడుగా వ్యభిచారిగా చిత్రీకరించకండి. సొలొమోను రాజ్య పటిష్టత కొరకు వివిధ రాజుల యొక్క కుమార్తెలను ఒక వైవాహిక విధానాన్ని పెట్టడం వల్ల కలిగే రిలేషన్షిప్ కొరకు పటిష్టత కొరకు తీసుకుని వచ్చాడు. తన సొంత జ్ఞానంతో రాజ్యాన్ని పటిష్టపరచాలనుకునే ప్లానింగ్కి వెళ్ళాడు. అదే పొరపాటు అయింది. అతని తరముతోనే రాజ్యం పడిపోయింది. నేను చాలా సందర్భాల్లో నా పర్సనల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్తో యేసే పరిష్కారం యొక్క ప్రమోషనల్ సిస్టమ్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేశాను. చేసిన ప్రతిసారి భంగపడ్డాను, ఓడిపోయాను. నేను రేడియో విశ్వవాణిలో ఉన్నప్పుడు టాప్ ప్రమోషనల్ ర్యాంకర్గా ఉండేవాడిని, కానీ పరిష్కారంలో అది చెల్లలేదు. నా జ్ఞానం, నా అనుభవం, నా యొక్క వేగవంతమైనటువంటి యాక్టివిటీ పరిష్కారానికి ఆర్థిక పరిపుష్టి తేలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని మీద ఆధారపడటం అనేది ప్రధానమైనదని నేను నేర్చుకోగలిగాను. సొలొమోను గారి జీవితం నుంచి అనేక పాఠాలు మనం నేర్చుకోవచ్చు. నీ సొంత జ్ఞానంతో నీ బుద్ధిని ఆధారం చేసుకుని ప్రవర్తిస్తే నీవెన్నడూ కూడా సక్సెస్ కాలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిపై ఆధారపడటం ఉత్తమమైనటువంటి మార్గం.
ఈ రాత్రి నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. 12వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో ధ్యానిస్తాం. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారి ఎవరు లేరు. ఈ మాసాంతం నుండి ఎపిసోడ్ ఛార్జెస్ అండ్ రెమ్యునరేషన్ అండ్ టారిఫ్స్ అన్నీ కూడా ఎన్హాన్స్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రార్థించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. సొలొమోను రాజ్య ఉత్కృష్టత విధానాలు మేము ధ్యానించినప్పుడు ఆశ్చర్యపడుతున్నాం. ఎంత గొప్ప జ్ఞానం మీ దాసునికి ఇచ్చారు ప్రభు. ఈ యొక్క రాత్రి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారాలను పంపండి. ఆర్థిక విధానం మారుతోంది, కావలసిన కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రోగ్రాం ఇంకా 5 సంవత్సరాలు సాగాలి. దాని కొరకు ఏ ఆటంకం లేకుండా ఆర్థిక విధానాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. అయోగ్యుడనైనా నాకు ఇచ్చిన పరిచర్యను కొనసాగించుటకు నన్ను బలపరచుమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక, ఆమెన్.